పాకిస్తాన్పై అమెరికా ఒత్తిడి ప్రారంభించేసింది. ఇప్పటిదాకా ఉన్నటువంటిది వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే భారత్ ఏకంగా ఫస్ట్ ఉగ్రవాద శిబిరాల మీదనే దాడి చేసింది. ఆ తర్వాతన పాకిస్తాన్ భారత సైనిక శిబిరాల మీద, సైనిక వ్యవస్థల మీద దాడి చేయడానికి ప్రయత్నించింది డ్రోన్స్తో. దాన్ని అడ్డుకున్న తర్వాత భారత్ వాళ్ళ ఎయిర్ బేసులను కొట్టింది, వాళ్ళ పోర్టుల్ని కొట్టింది, వరుసబెట్టి గొక్క తిప్పుకోకుండా కొడుతుంది. ఇదే పరిస్థితి కంటిన్యూ. వెంటనే దానికి వాళ్ళు రివర్స్లో యుద్ధం అని ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. దానికి భారత్ తగిన సమాధానంగా వాళ్ళ ఎయిర్ బేసులకి చుక్కలు చూపించింది. ఈ పరిస్థితి ఇక ఎస్కలేట్ అయిపోతుంది. దీంతో అమెరికా అర్జెంటుగా రంగంలోకి దిగింది. రుబియో మనతో మాట్లాడితే కష్టం కాబట్టి ఫస్ట్ ఈ దరిద్రానికి కారణమైంది, మొదట ఈ రచ్చ ప్రారంభించింది పాకిస్తాన్ కాబట్టి పాకిస్తాన్కి సంబంధించినటువంటి రక్షణ మంత్రి ప్రధానమంత్రితో మాట్లాడలేదు, వాళ్ళు ఏకంగా వాళ్ళ సైన్యాధ్యక్షుడితో మాట్లాడారు. చూడండి ఎంత తేడా ఉంటుందంటే, భారతదేశంతో మాట్లాడితే మన విదేశాంగ మంత్రితో మాట్లాడతారు, మన రక్షణ మంత్రితో మాట్లాడతారు, మన ప్రధానమంత్రితో మాట్లాడతారు. అక్కడ వాళ్ళ సైనిక చీఫ్ ఆసిఫ్ మునీర్తో మాట్లాడారు. అంటే వాళ్ళ దేశంలో ప్రజల చేత ఎన్నికైన పాలకుల్ని గుర్తించరు, పట్టించుకోదు అమెరికా. సైనిక చీఫ్తో మాట్లాడింది. ఎస్కలేషన్ ఉండటానికి వీల్లేదు అన్నటువంటి ఒత్తిడి ప్రారంభించింది పాకిస్తాన్ మీద. అవసరమైతే మేము మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పి కబుర్లు చెప్తోంది.